హాయ్ అండి, అందరూ బాగున్నారా? మెంతు హాయ్ అండి, బీరకాయ ఉన్నాయి. బీరకాయ ఫ్రై చేద్దామండి. చూస్తాను, ఫ్రై అయితే ఫ్రై చేస్తాను, లేకపోతే కూర అయితే కూర చేసేస్తాను. ఏదో ఒకటి చేస్తాను మొత్తానికి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి. యాక్చువల్లీ మెంతి ఫ్రై చేద్దాం అనుకున్నానండి, కాకపోతే బీరకాయ పాడైపోతాయి. వర్షాకాలం కదా, తొందరగా పురుగు పడతాయి. అందుకోసమే ఇంకా బీరకాయ ఫ్రై చేద్దామని డిసైడ్ అయ్యాను. బీరకాయ, ఉల్లిపాయలు అంతా కట్ చేసి పెట్టుకున్నానండి, కొత్తిమీర అవన్నీ. బీరకాయ కూడా నిలువుగానే కట్ చేశాను. అలాగే ఉల్లిపాయలు కూడా నిలువుగానే కట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా ఉంది, వేసేటప్పుడు చూపిస్తాను. 3 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి కొంచెం చిటిపడలాడాక ఉల్లిపాయలు కాల్చుకుంటాయి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ వేసుకుంటానండి. ఇందాక హై ఫ్లేమ్లో పెట్టానండి, అందుకే నూనె ఎక్కువ కాయం కదా. ఇది వేసాక కొంచెం చేపట్లాడింది. ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు బీరకాయ వేసుకుంటున్నాను. మొత్తం వేసుకున్నాక చూపిస్తానండి. బీరకాయ వేసుకున్నానండి. కొంచెం స్లో పెట్టాను గ్యాస్, ఎందుకంటే ఇవి నీట్గా మగ్గాలి కాబట్టి కొంచెం స్లో పెట్టాను. ఇప్పుడు వేసాను కదండి, వెంటనే నేను పసుపు ఉప్పు అన్నీ వేసేసుకుంటానండి, ఎందుకంటే తొందరగా మగ్గుతాయి. నేను ఫ్రై చేద్దాం అనుకున్నాను కదా ఇందాక, లేదండి ఫ్రై చేయట్లేదు, కూరనే చేస్తాను, ఉడికిస్తాను వాటర్ వేసి. ఉప్పు వేసానండి, ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మీకు ఎంత కావాలంత వేసుకోండి. యాజ్ యూజువల్ కొంచెం చక్కెర వేస్తున్నాను. ఇది కొంచెం మగ్గనిస్తానండి, కొంచెం కలుపుకొని మగ్గనిద్దాము. కరెంటు పోయింది, అందుకే కొంచెం డల్గా కనిపిస్తుంది. పసుపు కొంచెం ఎందుకు వేసానండి, నేను వంకాయ కూరకి అది పొడి రెడీ చేసాం కదండి, అది వేస్తున్నాను. దాంట్లో పసుపు అన్ని రకాలు వేసి ఉంటారు, అందుకే దీనికి కొంచెం వేసాను. గుత్తి వంకాయకి స్టఫింగ్ చేస్తారు కదండి, పొడిలన్నీ చేసి ఆ పొడి వేస్తున్నాను అన్నమాట. ఇది కొంచెం మగ్గనిద్దామండి. చూడండి, ఇదే అండి పొడి. దీంట్లో అన్ని మసాలాలు అన్నీ ఆల్మోస్ట్ శనగలు ఈ అమ్మ చేసిందండి, నిజంగా ఏం వేసిందో నాకు తెలీదు, సారీ. కాకపోతే నువ్వులు గివ్వులు అన్నీ ఉంటాయండి దీంట్లో, అన్నీ వేసి చేసింది. స్మెల్ అయితే బాగుంది, మసాలా లెక్క. గుత్తి వంకాయకి స్టఫింగ్ చేస్తాం కదా, దానికోసం చేసింది. ఇదే వేసి నేను ఇదే కూరకి వేస్తాను, బాగుంటుంది. చూడండి, ఇది అవుతుంది. ఇది ఇంకా 5 నిమిషాలు అవ్వాలి. ఇది కొంచెం నీట్గా ఫ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తాను మీకు. టమాటాలు కూడా వేసేసుకుందామండి, ఇవి కూడా కొంచెం ఇది అవ్వాలి. టమాటా కొంచెం గట్టిగానే ఉందండి, అది కూడా ఉడకాలి. ఇవన్నీ కొంచెం నూనెలో ఫ్రై అవనిద్దాము. ఇంకా 5 నిమిషాలండి, అయిపోయాక వేసేద్దాం. సొప్పు ఉంది కదండి, ఆ సొప్పు వేద్దాం, మెంతి సొప్పు వేద్దాం. చూడండి, బీరకాయకి నేనైతే వాటర్ వేయలేదండి, ఇంకా బీరకాయలో ఉంటాయి కదా ఆ వాటర్ పైకి వచ్చాయి. ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయ, అల్లము వెల్లుల్లిపాయ వేస్తున్నాము. మరీ సన్నగా ఇచ్చేయలేదండి, సరుకుగానే ఇచ్చేస్తున్నా వెల్లుల్లి. ఇది నూనెలో కొంచెం ఫ్రై అయ్యిందండి. హెల్త్ బాగాలేదండి, జ్వరము, కొంచెం తడబడుతుంది వాయిస్, ఏమనుకోవద్దు.
ఇది బాగానే ఫ్రై అయింది. ఇప్పుడు మెంతి సొప్పు వేసేసుకుందాము. నేను కట్ చేసాను కదండి, అది మొత్తం వేయట్లేదండి. అది కొంచెం పచ్చిగానే తింటాను, బాగుంటుంది అందుకే. ఇది కూడా కలుపుకుందామండి. కొంచెము 5 నిమిషాలు ఇలా వదిలేద్దాం. చూడండి ఇంతే, మళ్ళీ ఎక్కువ ఏం మిగిలించలేదు. పచ్చిగా తినడానికి ఇంత వదిలేను, బాగుంటుంది పచ్చిగా తినడానికి. ఇది కొంచెం కలుపుతానండి, నాకు ఒక చేతిలో కంఫర్ట్ అవ్వట్లేదు. ఈ రోజు కై షేక్ అవుతుంది నాకు. చూడండి నార్మల్ కారం ఇంత వేస్తున్నాను చాలు, మరి దాంట్లో కూడా కారం ఉంటుంది కదా. ఇది కూడా వేస్తున్నాను, గుడ్డ ఒక చేసి ఇంపుడి ఉంది కదా, అది వేస్తాను. ఒక 2 స్పూన్లు. దీంట్లో మసాలా మిక్స్ ఉంది, అమ్మ చేసింది. ఇది కలుపుకుంటానండి. ఇది ఉడకాలి కదండి, ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. చాలండి, ఇంత ఒక గ్లాస్ చాలు. ఎందుకంటే బీరకాయ లేత కాబట్టి ఒక గ్లాస్ చాలు. ఇది ఉడికాక మళ్ళీ చూపిస్తాను మీకు. నేను దీనికి ఇందాక నిమ్మకాయ పిండానండి, అది వీడియో చేయలేదు, నాకు ఫోన్ వచ్చింది. చిన్న సైజు అంతే నిమ్మకాయ పిండాను, ఎందుకంటే చింతపండు పిండలేదు కాబట్టి నిమ్మకాయ పిండాను. మీరు ఆల్మోస్ట్ చింతపండు వేసుకోండి, నిమ్మకాయ కన్నా చింతపండు బాగుంటుంది. ఇది మూత పెట్టి ఉడికిస్తానండి, మొత్తం ఉడికాక చూపిస్తాను మీకు. అండి ఉడుకుతుంది, ఇంకా కొంచెం ఉడకాలి. ఈ వాటర్ మొత్తం వెళ్ళేంత వరకు ఉడికిస్తానండి. చూడండి ఉడుకుతుంది, ఇంకో 2 నిమిషాలు ఉడికిస్తాను అంతే. దీనికి కొత్తిమీర వేసేస్తున్నానండి, వేసేసి ఒక 2 నిమిషాలు ఉడికిస్తాను అంతే. కొత్తిమీర ఇంతగానం ఎందుకు వేస్తానంటే పాడైపోతుందండి, ఏం చేయాలి. ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, ఉండదు, అది ఊరికి వేస్తే కూర కన్నా పోతుందని అన్నీ వేసాను. మీరు అంత వేసుకునే అవసరం లేదు, కొంచెం వేసుకోండి. ఇది కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించి మూత పెట్టేస్తాను. ఉడికినట్టు ఉందండి, ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. దించేస్తాను ఇంకా. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చెప్పాను కదండి మేము జొన్న రొట్టి చేసిందని. తినేసి ఎలా ఉందో చెప్తానండి. ఇది ఒకసారి తినేసి టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాను మీకు. స్మెల్ అయితే చాలా బాగుంది. హెల్త్ అస్సలు బాగుండట్లేదండి ఈ మధ్యన. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. బాగుందండి. గుత్తి వంకాయ మసాలా వేసాను కదండి, చాలా బాగా వచ్చింది. కూర అయితే చాలా బాగుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సపోర్ట్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి.